అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మళ్ళీ ఈరోజు కూడా న్యూస్ పేపర్లో మనకు టెట్ షెడ్యూల్ అనేటువంటిది జారీ చేయాలి అనేటువంటి అంశం పైన ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకంటే నెట్కి అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగిలినటువంటి సిడిపిఓ దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా అప్పుడే ఉందంట, దానికి కూడా అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఆ రెండు ఎగ్జాములు రాసుకునే విధంగా వెసులుబాటు ఇస్తే కనుక, లేదంటే షెడ్యూల్ ఇస్తే ఏదో ఒకదానికి ఫిక్స్ అయిపోతారు. కాబట్టి వీలైనంత తొందరగా షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక 10 రోజుల ముందు మనకు షెడ్యూల్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కూడా ఆ రకంగానే వచ్చింది, ఈసారి కూడా అదే విధంగా రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా టెట్ షెడ్యూల్ రిలీజ్ చేయాలి అనేటువంటి అంశం నేపథ్యంలో ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు అభ్యర్థులు, మరియు రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నుంచి కూడా దానికి సంబంధించిన విజ్ఞప్తి అనేటువంటిది వెళ్ళింది. ఈ రకంగా షెడ్యూల్ విడుదల చేస్తే అభ్యర్థులకు ప్రిపరేషన్ కావడానికి పూర్తి సన్నద్ధత అనేటువంటిది ఉంటుందన్నారు. ఒకవేళ టెట్ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉంటే కనుక తేదీలు మినాయించి షెడ్యూల్ విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టెట్ నెట్ పరీక్షలు ఒకే సమయంలో ఉన్నాయని, దీంతో టెట్ను వాయిదా వేయాలని మరో ప్రకటనలో కూడా అభ్యర్థులు అయితే కోరారు. కానీ ఇది జరిగేటువంటి అవకాశం అయితే లేదు. కానీ దానికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసి ఆ రకంగా ఆ తేదీల్లో వేరే ఎగ్జామ్ ఉంటే కనుక ఆ రకంగా వారికి లేకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక డిఎస్సికి సంబంధించి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, 15 ఎస్సీ వర్గీకరణ పైన బహిరంగ విచారణ అనేటువంటి అంశం డిసెంబర్ 13కు సంబంధించి ఎస్సీ కులాల వర్గీకరణ పైన డాక్టర్ జస్టిస్ సమీం అఖ్తర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఈ నెల 15న బహిరంగ విచారణ చేపట్టనుందని కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అయితే తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హైదరాబాద్ కలెక్టరేట్లో విచారణ కొనసాగుతుందని శుక్రవారం కలెక్టర్కి సంబంధించిన ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఖచ్చితంగా ఈ ప్రక్రియ కూడా తొందరగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ మంత్ ఎండింగ్ వరకైనా, లేదంటే జనవరి మంత్కి సంబంధించి సెకండ్ వీక్ వరకైనా దీనిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దాని నేపథ్యంలోనే మొన్ననే మనం చూసాము, ఖాళీల సేకరణ అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, రేషనలైజేషన్ చేస్తున్నారు, సర్దుబాటు చేస్తున్నారని. అవి ఎన్ని జరిగినా కూడా ఖచ్చితంగా పోస్టులు అనేటువంటివి ఉంటాయి. మీరు కంగారు పడకండి, డిఎస్సి అనేటువంటిది ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు టెట్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి లాంగ్ టైం ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అదే నేపథ్యంలో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయండి. అయితే టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పర్లేదు, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము. కొత్త వాటిని ఇప్పుడు చదవకండి, ఉన్నటువంటి టైం తక్కువ కాబట్టి చదివినటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ అనేటువంటివి రాయండి. ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 50 రోజుల్లో పూర్తయ్యే విధంగా చాలా క్వాలిటీగా ప్రశ్నలు అనేటువంటిది అందిస్తున్నాం. చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. డెమో టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే ఈ టీజీ టెట్లో ఈ 50 రోజుల్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా మీకు డిఎస్సికి యూజ్ అవుతుంది. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు తీసుకుంటే మాకు మరి 20 రోజులే ఉన్నది కదా సార్ అంటున్నారు. అట్లాంటిది ఏమీ లేదండి. ఈ 15 లోపు తీసుకున్న వాళ్ళు, అంటే రేపే చివరి అవకాశం, 15 లోపు మీరు తీసుకున్నటువంటి వాళ్ళు, 15 వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు ఈ కంటెంట్ అంతా కూడా, ఈ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కంటెంట్ అంతా కూడా డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 50 రోజుల షెడ్యూల్ మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ప్రశ్నల సరళి అనేటువంటిది మీకు డిజైన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మీకు యూట్యూబ్లో క్లాసులు చెప్పిన అనుభవము, 2 సార్లు డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి అనుభవంతో గత ప్రశ్నల సరళి, ఈ ప్రశ్న సరళిని బేరీజు వేసుకొని మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను. కాబట్టి ఎస్సీఆర్టీ పుస్తకాలను ప్రతి అంశాన్ని మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి.
నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది. ఇది కేవలం 299 రూపీస్లోనే మీకు అందిస్తున్నాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మన యొక్క యాప్ యొక్క లింక్ ఉంటుంది. లేదంటే శ్రీ సాయి ట్యుటోరియల్ అని మీరు డైరెక్ట్గా టైప్ చేసిన ప్లే స్టోర్లో వచ్చేస్తుంది. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కొత్త వాళ్ళైతే ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీకు సంబంధించి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సాయి కుమార్ అంటే సాయి 123 అట్లా మీ ఇష్టం 1 2 3 4 5 6 ఏదైనా పాస్వర్డ్ పెట్టేసుకొని మళ్ళీ లాగిన్ పైన మీ యొక్క లాగిన్ పైన క్లిక్ చేసుకొని ఇదంతా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది. అక్కడ మీకు TGTET DSC 2025 అని ఉంటుంది. లేదంటే ఆల్ టెస్ట్ సిరీస్ దేనిపైన క్లిక్ చేసినా కూడా ఈ కంటెంట్ అని మీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దానిపైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఓవర్వ్యూ కంటెంట్ అనేటువంటిది వస్తుంది. కంటెంట్లో డెమో టెస్టులు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి నచ్చితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డైలీ టెస్టులు అనేటువంటివి ఉన్నాయి, రెగ్యులర్గా జరిగినటువంటివి. వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. దాని తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. అంటే 3 వారాల పాటు జరిగినటువంటి మొత్తం అంశం పైన మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ రకంగా కొనసాగుతూ ఉన్నది ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా అవన్నీ రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈ 15 వరకు తీసుకున్నటువంటి వారికి ఇదంతా కంటెంట్ అనేటువంటిది డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. షెడ్యూల్ చివరిలో మోడల్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందిస్తాము. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ రకంగా మన షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ఇక మిగిలినటువంటి అంశాల్లోకి అయితే వెళ్తే త్వరలో 8,000 ఉద్యోగాలకు సంబంధించి వీఆర్ఓకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ నేపథ్యంలో మనకు ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈరోజు కూడా రావడం జరిగింది. త్వరలో 8,000 వీఆర్ఓకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అనేటువంటి అంశం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనటువంటి సర్కారు సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఈ వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదివరకే కీలక ప్రకటన అనేటువంటిది చేశారు. సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనటువంటి వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లయితే సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా మరొక 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తున్నది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్ఓలను నియమిస్తారని సమాచారం. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందంటూ రాష్ట్రంలోని వీఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి సంగతి తెలిసిందే అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా 12,000 వరకు ఖాళీలు ఉన్నాయి అనేటువంటి సమాచారం అయితే మనకి బయట నుంచి వస్తున్నది. కానీ దానిలో సగానికి సంబంధించి పాత వీఆర్ఓలతోటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినప్పుడు డైరెక్ట్గా యాడ్ చేస్తారు. దాని తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పాత వాళ్ళకి అవకాశం అయితే సగం మందికి అయితే ఇస్తారు. 6,000 వరకు అయితే మనకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేటువంటి సమాచారం. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన చట్టం అనేటువంటిది పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అనేటువంటిది వస్తుంది. కానీ ఖచ్చితంగా 6,000 నుంచి 8,000 వరకు కొత్త ఉద్యోగాలు రావడానికి అయితే మనకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాని తర్వాత అంశం కనుక చూసుకుంటే నల్లమల నుంచి నకిలీ సర్టిఫికెట్ల దందా అనేటువంటి అంశాన్ని అయితే మనము చూస్తున్నాం. బోనాఫైల్ అనేటువంటివి నకిలీ పెట్టేసుకొని చాలామంది ఈసారి టీచర్ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు. 200 మందికి పైగా సర్టిఫికెట్లు జారీ, ఒక్కో సర్టిఫికెట్ ₹1,00,000 చొప్పున వసూలు. ప్రధాన సూత్రధారి ఓ ఉపాధ్యాయుడు. హైదరాబాద్లో మూతబడిన పాఠశాలల కేంద్రంగా దందా. నకిలీ సర్టిఫికెట్లతో పలువురికి పోలీసు, టీచర్ ఉద్యోగాలు అనేటువంటి అంశం. కుట్టు చప్పుడు కాకుండా పోలీసు విచారణ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నకిలీ పైన విచారణ వాస్తవమే. ఫేక్ సర్టిఫికెట్ల దందా పైన విచారణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నతాధికారులు గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి విషయం వాస్తవమే. అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి 3 వ్యక్తుల గురించి విచారణ చేశారని, అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఆయన దిశతో చెప్పారు. ఇన్ఛార్జ్ ఎంఈఓ జీవన్ కుమార్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. నిరుద్యోగుల ఫిర్యాదుతో ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశం నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మళ్ళీ ఒకసారి బోనాఫైల్కి సంబంధించి రిక్రూట్ అయినటువంటి దానిలో ప్రతి ఒక్కరికి సంబంధించిన దాన్ని మళ్ళీ ఒకసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.
స్థానికేతరులకు నకిలీ బోనాఫైడ్ ధ్రువపత్రాలు. అంటే ఒక జిల్లాలో చూసుకుంటే అక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళేసి ఏదో పాతబడ్డ స్కూల్లో ఏదో కథలు పడేసి మొత్తంగా అక్కడ నుంచి అయితే మనకు దీనికి సంబంధించి అయితే వాళ్ళైతే బోనాఫైల్ అయితే తీసుకుంటున్నటువంటి వైనం అయితే కనిపిస్తున్నది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేటువంటి కంప్లైంట్స్ అనేటువంటివి అభ్యర్థుల నుంచి వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మళ్ళీ కూడా ఈ రకమైనటువంటి అన్ని బోనాఫైళ్ళకి సంబంధించి అందరికి సంబంధించి కూడా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. త్వరలో 8,000 VRO పోస్టుల భర్తీ అనేటువంటి అంశం నిన్న కూడా మనకు రావడం జరిగింది దిశ న్యూస్ పేపర్లో. తర్వాత వర్సిటీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు అనేటువంటి అంశం. ఇక దీనికి సంబంధించిన అంశం తెలుసుకునే ముందు NIOS వాళ్ళకి సంబంధించి కూడా ఒక తీర్పు అనేటువంటిది మనము అంటే రివ్యూ పిటిషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే గతంలో ఇచ్చిన మొదటి అంశం చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పు పైన రివ్యూ అనేటువంటిది కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో రివ్యూ అనేటువంటి పిటిషన్ అయితే తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు however, to avoid any confusion, we again clarify that the 18 months diploma obtained by such persons who are in employment as on 10/8/2017 ఈ డేట్ నాటికి ఎవరైతే ఉద్యోగంలో ఉండి 18 నెలల దీనికి సంబంధించి డిప్లొమా కోర్సు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫర్ ప్రమోషనల్ అవెన్యూస్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే 10/8/2017 నాటికి ఎవరైతే ప్రైవేటు ఉద్యోగంలో కానీ ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 18 నెలల డిప్లొమా కోర్స్ అనేటువంటిది NIOS నుంచి అంటే దీనికి మనకు వన్ టైం స్క్రీనింగ్ అనేటువంటి దాని ద్వారా టీచింగ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించి టీచర్ ట్రైనింగ్ అనేటువంటిది ఉండాలి అనే నేపథ్యంలో ఆ రకంగా NIOS ద్వారా ఇక్కడ DED అనేటువంటిది ఓపెన్ మోడ్లోనైతే తీసుకొని రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ డేట్ నాటికి ఇక్కడ ఉన్నటువంటి డేట్ నాటికి ఉద్యోగంలో ఉండి ఇక్కడ 18 months అనేటువంటిది కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి అది వ్యాలిడ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ థర్డ్ పాయింట్గా మనకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చూస్తున్నాము. కాబట్టి వీళ్ళంతా కూడా ఇక KBS కానీ NVS కానీ DSC కానీ వీటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ప్రమోషన్లకు సంబంధించి ప్రమోషన్ కోసం కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే చాలామంది NIOS DLED చేసినటువంటి వాళ్ళు గతంలో DSCకి సంబంధించి నేను సెలెక్ట్ అయ్యాను సార్, మాకు అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, నీడ్లెస్ టు స్టేట్ ద క్లారిఫికేషన్ విల్ బి effective from the date of pronouncement of the judgment under review అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇదంతా కూడా ఈ తీర్పు అనేటువంటిది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు తీర్పు వచ్చిందో ఆ నాటి నుంచి దీనికి సంబంధించి ఇదంతా కూడా అమలు అవుతుంది. గతంలోది మనకైతే వ్యాలిడ్ కాదు అనేటువంటి అంశాన్ని కూడా మనం అయితే క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని పైన అయితే ఇక్కడ క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఇక మిగిలినటువంటి అంశాల్లో భాగంగా మనకు వర్సిటీలో ఖాళీల భర్తీకి కూడా కసరత్తు అనేటువంటిది జరుగుతున్నది. యూనివర్సిటీలో ఇక్కడ మనకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ చైర్మన్గా గంటా చక్రపాణి ఖాళీల భర్తీకి స్థానిక ఇతర రాష్ట్రాల్లోని విధానాలపైన ఆ పైన సర్కారుకు నివేదిక, దాని ఆధారంగానే పోస్టుల భర్తీ అనేటువంటి అంశం. అంటే వర్సిటీలో కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఖాళీల భర్తీకి అనేటువంటిది కసరత్తు అనేటువంటి జరుగుతున్నది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు. రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు 4 పేపర్లు పటిష్టంగా ఏర్పాట్లు చేసినటువంటి TGPSC అనేటువంటి అంశం. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు TGPSC పటిష్ట ఏర్పాట్లు అనేటువంటిది చేసింది. OMR పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను సిద్ధం చేసింది. ఆ పోస్టుల భర్తీకి TGPSC 2022 డిసెంబర్ 29 ప్రకటన జారీ చేయగా ఇదంతా కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా దానికి ఏర్పాట్లు అయితే పటిష్టంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒక గంట ముందే వెళ్ళాలని అందరికి కూడా మెసేజ్లు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బబ్లింగ్ చేసేటువంటి క్రమంలో కూడా తప్పులు చేయకుండా చూసుకోండి. వీలైతే ఈరోజు తీసుకొచ్చుకొని నార్మల్గా మోడల్ పేపర్ అనేటువంటిది అంటే మోడల్ OMR షీట్ అనేటువంటిది మీకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ చివరి నిమిషంలో మనం ఏ అంశాలను చూసుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఈరోజు మనకైతే ఒక ఆర్టికల్ అనేటువంటిది ఈనాడులో రావడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.